ఉన్నవాళ్ళకి గ్యారంటీ లేదు, అలాగే తాను ఉంటాడో లేదో గ్యారంటీ లేదు, ఎవరు ఏం చెప్తారో తెలియదు, ఏ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుందో తెలియదు. ఇన్ని జగన్మోహన్ రెడ్డి పీకకు చుట్టుకున్నాయి. అన్నీ సరిపోనట్టు సొంత చెల్లి ఇప్పుడు పక్కలో బల్లెమై కూర్చుంది. ఆమెకి చెప్పాలి, సొంత తల్లి ఇన్ని జగన్మోహన్ రెడ్డిని చుట్టుముట్టిన టైంలో ఒక ఆయుధంలా ఆయనకు ఒక మనిషి కావాలి. ఏం జరిగినా సరే తట్టుకునే విధంగా ఒక మనిషి కావాలి. ఆ మనిషి ఎవరయ్యా అని ఎదురు చూస్తున్న సమయంలో ఆల్రెడీ ఆయన మైండ్లో ఉంది, వైఎస్ భారతిరెడ్డి, నా తర్వాత వైఎస్ భారతిరెడ్డి అనేది ఉంది. ఆ ఉద్దేశంతోనే తల్లిని చెల్లిని దూరం పెట్టారు అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకుంటున్న క్రమంలో వాళ్ళు చెప్పిన మాట కూడా ఏమిటి అంటే, వైఎస్ భారతిరెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలి, తీసుకొస్తేనే మీకు సాయంగా ఉంటారు. రేపొద్దున అటుది ఇటు ఇటుది అటు ఏదైనా జరిగినా పార్టీకి ఏమీ కాకుండా ఒక కవచంలా ఉండాలి అంటే ఆమె ఇప్పుడే ఇన్వాల్వ్ అవ్వాలి. ఇప్పుడే ఆమె ఇన్వాల్వ్ అవ్వాల్సిన సమయం వచ్చింది. కాబట్టి సంక్రాంతి తర్వాత జనంలోకి జగన్ అని ఎలాగో ప్రకటించారు కాబట్టి ఇప్పుడు మీతో పాటు ఆమెని పర్యటనలకు తీసుకెళ్ళండి, జనానికి పరిచయం చెయ్యండి.